సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. So guys, today we are in Bharati Motors anamata, LB Nagar pure electric vehicles branch anamata, one of the. Here we have the electric vehicle e-Pluto 7G అని చెప్పి అండ్ ఈరోజు ఈ వెహికల్ ది కంప్లీట్గా ఒక స్పెసిఫికేషన్ ఓవర్వ్యూ అనేది ఇస్తాను. అండ్ దెన్ మనకి ఓల్డర్ వర్షన్కి ఈ వర్షన్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి చాలా కలర్స్ ఉన్నాయి, లైక్ వైట్ ఉంది, గ్రే ఉంది, ఆరెంజ్ ఉంది, అండ్ హియర్ వీ హ్యావ్ ది బ్లూ కలర్ అనమాట, డార్క్ బ్లూ, మెటాలిక్ బ్లూ అని చెప్పొచ్చు రకంగా. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీరు చూస్తే కంప్లీట్గా ఒక రెట్రో స్కూటర్ లాగా డిజైన్ చేయబడింది అనమాట. అండ్ దెన్ దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఓవర్వ్యూ ఇప్పుడు చెప్తాను. సో లెట్స్ సీ. సో గైస్, మనం ఫస్ట్ హెడ్ లైట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే దీంట్లో వచ్చేసి చాలా బ్రైట్ హెడ్ లైట్ అనేది వస్తుంది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఎల్ఈడి హెడ్ లైట్ అని చెప్పొచ్చు అనమాట మనకి. అండ్ దీని హ్యాండిల్ బార్ కూడా చూసుకుంటే మనకి చాలా వైడ్ హ్యాండిల్ బార్, అంటే మనకి సీటింగ్ పొజిషన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనం హ్యాండిల్ బార్ పట్టుకుంటామో. అండ్ ఈ హ్యాండిల్ బార్ గురించి కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను ఈ వీడియోలో. దీని స్పెషాలిటీ ఏంటి, దీని హ్యాండిల్ గ్రిప్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని రేర్ వ్యూ మిర్రర్స్ చూసుకుంటే మీరు చాలా రౌండ్ అండ్ రెట్రో ఫీల్ ఇస్తున్నాయి అనమాట. సో ఈ రౌండ్ అండ్ రెట్రో ఫీల్తో పాటు మనకి ఏంటంటే కంప్లీట్ క్రోమ్ ఫినిష్డ్ మిర్రర్స్ అనేవి మనకి దీంట్లో దొరుకుతున్నాయి. సో దట్ ఏంటంటే మనకి రౌండ్ షేప్ ఉండడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెనక ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఈ విషయంలో కూడా దే టుక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ కింద చూసుకుంటే మనకి నోస్ మీద వీ హ్యావ్ దిస్ ప్యూర్ ఈవీ లోగో అనేది మనకి కనిపిస్తుంది. అండ్ దిస్ డిజైన్ ఈజ్ ప్రెట్టి మచ్ ఫ్యూచరిస్టిక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ బ్లింకర్ అనేది ఉంది, అండ్ ఇట్ ఈస్ ద సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ రైట్ సైడ్ అనమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ మనకి నార్మల్ బ్లింకర్స్ అనేవి దొరుకుతున్నాయి, ఎల్ఈడి అని చెప్పి వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఈ నోస్ గ్రిల్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇది మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, బట్ స్టిల్ చాలా ప్రీమియం లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బికాస్ ఆఫ్ దట్ క్రోమ్ ఫినిష్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీని నంబర్ ప్లేటింగ్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఆ క్రోమ్ ప్లేటింగ్ వచ్చిన నోస్ గ్రిల్ కిందనే మనకి నంబర్ ప్లేటింగ్ అనేది చాలా క్లియర్గా విజిబుల్గా ఉండేటట్టు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే క్రోమ్ లైనింగ్ ఆన్ ది ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది మనకి చాలా నీట్ లుక్, చాలా నీట్ ఫినిషింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది వెహికల్కి. అండ్ దీని వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వీల్ వచ్చేసి మనకి 90/100 10-inch వీల్ అనమాట ఫ్రంట్ది వచ్చేసి. అండ్ దీని బ్రేకింగ్ సిస్టమ్ ఫ్రంట్ వీల్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్యూర్ బ్యాండింగ్ ఆన్ ది క్యాలిపర్ అని చెప్పొచ్చు. అండ్ ఫుట్ రెస్టింగ్ స్పేస్ చూసుకుంటే మనకి యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంది విత్ ఏ హుక్ టు క్యారీ ఇన్స్టెంట్ లగేజ్ అనమాట. జనరల్గా మనకి ఏదైనా కవర్ క్యారీ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా సంథింగ్ లేడీస్ పర్స్ క్యారీ చేయాలనుకున్నా కానీ సో దిస్ ఈస్ వెరీ కన్వీనియంట్ స్పేస్ టు హ్యాంగ్ దేర్ లగేజ్ అనమాట. అండ్ మనం ఇప్పుడు ఫ్రంట్ గ్లో బాక్స్ ఇచ్చారు మనకి, గ్లో బాక్స్ కూడా ఇంక్లూడ్ చేయడం ఈ వెహికల్లో దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. మనం ఈ గ్లో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి పెద్ద స్పేస్ ఏం లేదు, కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి 2 కంపార్ట్మెంట్స్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే చిన్న చిన్న వస్తువులు లైక్ చిల్లర కానీ లేకపోతే మనీ కానీ ఇన్స్టెంట్ క్యాష్ కావాలనుకున్నప్పుడు చిన్న చిన్నవి దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి లుక్ చూస్తే దీనికి చాలా ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్, న్యూ వెహికల్ అన్నట్టు లేదు, చాలా ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే టెయిల్ లైట్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు విత్ బ్లింకర్స్ ఆన్ ది ఎయిదర్ సైడ్ ఆఫ్ ది టెయిల్ లైట్. అండ్ విజిబిలిటీ కూడా నైట్ టైంలో చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్ రేర్ లుక్ ఆఫ్ ప్లూటో 7G అని చెప్పొచ్చు. ఒకసారి వెనక నుంచి చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట వెహికల్ అయితే. అండ్ రేర్ వీల్ కూడా మనం చూసుకుంటే ఏంటంటే సేమ్ 90/100 10-inch వీల్ అనేది దొరుకుతుంది అనమాట. సో దీంట్లో ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా మనకి ఏంటంటే అలాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెనకాల వచ్చేసి మనకి కంప్లీట్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట, వెనకైతే డిస్క్ అనేది ఇవ్వట్లేదు. అండ్ దెన్ మనకి కింద చూసుకుంటే బాడీ కలర్డ్ కౌల్ అనేది మనకి కనిపిస్తుంది విత్ ప్యూర్ బ్రాండింగ్ ఆన్ ఇట్. అండ్ ఈ కాంబినేషన్ ఒకటి బాడీ కలర్డ్ కౌల్ ఇవ్వడం అనేది దట్ ఈస్ సంథింగ్ వి సీ ఇన్ ది ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్లో కనిపిస్తుంది, మనకి రెగ్యులర్ వెహికల్స్లో అయితే కనిపించదు. అండ్ మనకి ఈ ప్లూటో 7G బ్రాండింగ్ ఆన్ ది సైడ్ ప్యానల్ లుక్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు. సో రైడర్ లుక్ అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఫ్రంట్ రైడర్ కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందని, అండ్ దిస్ ఈస్ హౌ ద రైడర్ లుక్ విల్ బి. అండ్ మనకి చూసుకుంటే LCD డిస్ప్లే అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి పాత
వర్షన్కి ఈ వర్షన్కి అనేది నేను గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఏంటంటే హెడ్ లైట్, అప్పర్ డిప్పర్, లోవర్ డిప్పర్ అనేది కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం దాని కింద మనం చూసుకుంటే ఇండికేటర్స్ అనమాట, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, అదే బ్లింకర్స్ అని చెప్పుకున్నాం కదా. సో లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ అని చెప్పి ఆ కంట్రోల్ కనిపిస్తుంది. దాని కిందనే మనకి ఏంటంటే మనకి హారన్ స్విచ్ అనేది ఉందన్నమాట. హారన్ ఇస్ ప్రెటీ నార్మల్, చాలా రెగ్యులర్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఏ వెహికల్లో చూసుకున్నా కానీ సింగిల్ హారనే కనిపిస్తుంది. డబుల్ హారన్ అనేది వాళ్ళు ఏ వెహికల్లో ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడు. మేబీ దట్ ఈస్ అ BS6 నార్మ్స్ అని చెప్పొచ్చు. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కంట్రోల్ చూసుకుంటే మనకి ఏంటంటే మనకి హెడ్ లైట్ ఇనిషియేషన్, ఆన్ అండ్ పార్కింగ్ స్విచ్ అనేది మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది. దాని కిందనే చూసుకుంటే మనకి ఏంటంటే 3 మోడ్స్ ఉంటాయి దీని రైడింగ్ లో. మనకి ఏంటంటే మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అని చెప్పి 3 మోడ్స్ కనిపిస్తాయి అనమాట. సో మనకి ఆ స్పీడ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. దాని కింద చూసుకుంటే మనకి ఏంటంటే పార్కింగ్ స్విచ్ అని చెప్పి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. P అని మనకి LCD డిస్ప్లేలో డిస్ప్లే అయినప్పుడు అంటే అది పార్కింగ్ మోడ్ లో ఉన్నట్టు. ఇంకొకసారి P అనేది ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే అది రైడింగ్ మోడ్ లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ దెన్ మనం ఒకసారి రేస్ చేయగానే వెహికల్ అనేది ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్. అండ్ దీని కన్సోల్లో చూసుకుంటే మెయిన్గా మనకి ఏంటంటే ప్యూర్ లోగో ఒకటి కనిపిస్తుంది. అండ్ దెన్ దాని పక్కనే మనం ఏ మోడ్లో ఉన్నాము, డ్రైవింగ్ మోడ్ 1లో ఉన్నామా, 2లో ఉన్నామా, 3లో ఉన్నామా అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ది మోడ్, ఇన్ విచ్ మోడ్ ఆర్ యూ డ్రైవింగ్. మీరు హైయెస్ట్ మోడ్ పెట్టారనుకోండి బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా తగ్గుతుంది, మీకు బ్యాటరీ రీఛార్జ్ చేయాల్సిన ఫ్రీక్వెన్సీ కూడా పెరగచ్చు అనమాట. అండ్ దాని పక్కనే మనకి ఏంటంటే పార్కింగ్ మోడా, డ్రైవింగ్ మోడా అనే ఇండికేషన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఏంటంటే పక్కన ఎంత స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నాం అంటే స్పీడోమీటర్ కూడా కనిపిస్తుంది అనమాట. దాని కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఓడోమీటర్ రీడింగ్ అనేది ఉంది. అండ్ దిస్ ఈస్ ప్రెటీ మచ్ ఇన్ఫర్మేటివ్. మనకి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనమాట ఎలక్ట్రిక్ వెహికల్లో మనం రైడ్ చేస్తున్నప్పుడు. సో దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే 4 keys ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా ఏ వెహికల్కి అయినా బయట మనకి 2 keys ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్స్ టు ద మ్యాక్స్ అనుకుంటే 3 ప్రొవైడ్ చేయరు, కానీ మ్యాక్స్ ఒకవేళ బై ఛాన్స్ చూసుకుంటే 3 ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి 4 keys అండ్ 2 రిమోట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనకి. సో దట్స్ సంథింగ్ ఎవ్రీవన్ షుడ్ అడాప్ట్ అని చెప్పాలి. దీంట్లో ఏంటంటే రిమోట్ కంట్రోల్ ఉండడం వల్ల వీ కెన్ స్టార్ట్ ది వెహికల్, టేక్ ది వెహికల్ ఎక్కడికైనా కానీ వితౌట్ కీ కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇంకో ఫీచర్ చెప్పాల్సింది ఏంటంటే మనకి లాక్ చేసిన తర్వాత వెహికల్ మనం ఎవరన్నా ఇఫ్ దే ట్రై టు మూవ్ ది వెహికల్ స్టార్ట్స్ బజ్జింగ్ అనమాట, బీప్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ వెన్ దే స్టార్ట్ టు రియల్లీ పుష్ ద వెహికల్ ఏమవుతుందంటే బ్యాక్ వీల్ అనేది లాక్ అయిపోతుంది అండ్ వెహికల్ అనేది మూవ్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ ఏ అమేజింగ్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ దీని మోటార్ కెపాసిటీ చూసుకుంటే 1.5 kW నామినల్ అండ్ 2.2 kW పీక్ BLDC మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని కంట్రోలర్ చూసుకుంటే మనకి 60 volts 20 ట్యూబ్ వెక్టర్ లూప్డ్ కంట్రోలర్ అనేది దొరుకుతుంది అనమాట. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 60 volts పోర్టబుల్ బ్యాటరీ అనేది మనకి దీంట్లో దొరుకుతుంది. అండ్ దీని బ్యాటరీ కేసింగ్ కూడా కంప్లీట్గా మనకి ఏంటంటే మెటల్ కేసింగ్ అనమాట. అండ్ దీని చార్జర్ అవుట్పుట్ వచ్చేసి మనకి 67.2 volts విత్ 10 ampere యూనిట్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అండ్ వీల్స్ వచ్చేసి మనకి దీంట్లో కంప్లీట్గా అలాయ్ వీల్స్ యూస్ చేశారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా. అండ్ ఇందాక చెప్పినట్టు దిస్ వెహికల్ హ్యాస్ ఎ వెరీ 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 బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్, దట్ ఈస్ యాంటీ థెఫ్ట్ స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వేస్ మనకు వచ్చేసి ప్రీవియస్ వర్షన్కి ఈ వర్షన్ ఈ ప్లూటో 7Gకి కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి సీట్ ఒకటి వైడర్ సీట్ చేశారనమాట ఫర్ బెటర్ అండర్ థై సపోర్ట్ అండ్ మనకి రైడింగ్ కంఫర్ట్ కూడా బోత్ ఫర్ రైడర్ అండ్ పిలియన్. ఏంటంటే మనకి అండర్ థై సపోర్ట్ ఎక్కువ ఉండడంతో కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మనం కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కానీ మనకి సిటీలో అనేది కంఫర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి గ్రాబ్ రైల్ అనమాట. ఈ గ్రాబ్ రైల్ వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి మనకు కొద్దిగా చిన్నగా ఉండేది అండ్ దెన్ సీట్ కంటే కొద్దిగా ఈ లెవెల్లో ఉండేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి గ్రాబ్ రైల్ కూడా మనకి ఎక్స్టెండ్ చేశారు, గ్రాబ్ రైల్ ఫర్ బెటర్ గ్రిప్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ది పిలియన్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ దిస్ లేడీస్ ఫుట్ రెస్ట్ అనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిటాచబుల్, మనం డిటాచ్ చేసుకుని వీ కెన్ యూజ్ ఇట్ వితౌట్ దిస్ ఫుట్ రెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి మనకి వీ హ్యావ్ దిస్ రైట్ సైడ్ ఫుట్ రెస్ట్ అనమాట. ఇది కూడా ప్రీవియస్ వర్షన్స్లో చూసుకుంటే మనకి కొద్దిగా చిన్నగా ఉండేది అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి మనకి కొద్దిగా లెంత్ అనేది పెంచారు ఫర్ బెటర్ కంఫర్ట్ ఆఫ్ ది పిలియన్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందా చూపించాను కదా. సో గైస్ దిస్ ఈస్ ద న్యూ అప్డేటెడ్ డిస్ప్లే అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి 5-inch LCD డిస్ప్లే అనేది దొరుకుతుంది. ఇంతకుముందు ఈ ప్లూటోలో 7Gలో చూసుకుంటే మనకి ఏంటంటే ఒక చిన్న 2x3 డిస్ప్లే అనేది దొరికేదనమాట కంప్లీట్. కాకపోతే ఇదేంటంటే దిస్ ఈస్ ఎ 5-inch LCD డిస్ప్లే. మనకి చాలా డీటెయిల్స్ దొరుకుతాయి దీంట్లో ఇందాక నేను డిస్క్రైబ్ చేసినట్టుగా. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ అండ్ అప్గ్రేడెడ్ లుక్ అని చెప్పచ్చు అనమాట బండికి. అండ్ నెక్స్ట్ మనము బూట్ స్పేస్ కూడా చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. సో
ఇదనమాట. ఓపెన్ చేస్తే మనకి దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద బూట్ స్పేస్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ బ్యాటరీ అనమాట మనకు వచ్చేది. సో దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ అనే చిన్న ఫ్యూజ్ లాంటిది ఉంటుంది. సో వెన్ నాట్ ఇన్ యూజ్ యూ కెన్ జస్ట్ టర్న్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో లేకపోతే ఛార్జ్ డైరెక్ట్ ఎక్స్టర్నల్ ఛార్జింగ్ చేయాలనుకున్నారో దీన్ని మీరు ఆన్ చేసుకుని ఎక్స్టర్నల్ నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు వర్షన్కి దీనికి మేజర్ చేంజ్ ఏంటంటే బ్యాటరీ అనేది ఇప్పుడు కొద్దిగా స్లాంటెడ్ పొజిషన్లో ఇచ్చారు. సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ బూట్ స్పేస్ అనేది కొద్దిగా పెరగడానికి. ఇంతకుముందు మనకి డైరెక్ట్ స్ట్రైట్గా ఉండేది బ్యాటరీ పొజిషన్ అనేది. సో దట్ మనకి హెల్మెట్ కానీ ఏమైనా క్యారీ చేయాలంటే కొద్దిగా స్పేస్ అనేది కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే ఒకవేళ మీరు బ్యాటరీ బయటికి తీసి ఛార్జ్ చేసుకోవాలనుకున్నా కానీ జస్ట్ ఈ పవర్ ఆఫ్ చేసేసే ఫ్యూజ్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ రిమూవ్ దిస్ ప్లగ్ అనమాట. ఈ ప్లగ్ రిమూవ్ చేసేసుకుని యూ కెన్ జస్ట్ క్యారీ దిస్ బ్యాటరీ అండ్ దెన్ మీరు ఇట్లా తీసేసుకుని మీరు బయట ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్టర్నల్గా. సో ఒకవేళ మీరు ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేయట్లేదు, ఈ బ్యాటరీ దీంట్లోనే ఉంచి ఛార్జ్ చేద్దాం అనుకుంటే కనుక యూ కెన్ జస్ట్ కనెక్ట్ దిస్ అండ్ దెన్ ఇది మీరు టర్న్ ఆన్ చేసేసుకుని మీకు ఇక్కడ కింద ఒకటి ఛార్జింగ్ పాయింట్లో వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మీరు ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మనకి రేర్ షాక్ అబ్జర్వర్స్ అండ్ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ కూడా ఇవి ఏంటంటే కంప్లీట్లీ అప్గ్రేడెడ్ షాక్ అబ్జర్వర్స్ అని చెప్పొచ్చు. సో సస్పెన్షన్ అనేది కొద్దిగా టు ద టైటర్ సైడ్ చేశారనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు యూ కెన్ అడ్జస్ట్ దిస్ షాక్ అబ్జర్వర్స్ హైట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. నేను ఈ ట్రాన్స్ నియో అని చెప్పి ఇంకో వెహికల్ రివ్యూ చేశాను అనమాట, సేమ్ ప్యూర్ ఈవీ వెహికల్స్దే. అండ్ దాంట్లో ఏంటంటే కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ ఫుల్ ఫీచర్ స్పెసిఫికేషన్స్ అనేది చెప్పాను. ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అనేవి దాంట్లో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి ఈ టూ వెహికల్స్లో. సో ఒకసారి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. అండ్ దెన్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికేస్తుంది అనమాట. ఏమేమి ఫీచర్స్ దొరుకుతున్నాయి, ఎలక్ట్రికల్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అవన్నీ నేను దాంట్లో షేర్ చేశాను. సో గైస్ దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఎవరికన్నా ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అండ్ ఈ వెహికల్ కలర్ కూడా ఎలా అనిపిస్తుంది అని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేను అన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తారు. సో దట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.